ఐపీఎల్ ఆక్షన్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్కి 14,20,00,000 ఎందుకు పెట్టారు అని చెప్పి సిఎస్కే మేనేజ్మెంట్ని చాలామంది క్వశ్చన్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ చాలా గట్టిగా జరిగాయి. అండ్ కార్తిక్ శర్మ ఇప్పటివరకు ఆడిన సిఎస్కే మ్యాచెస్లో అంత గుర్తింపు తగ్గ నాక్ అయితే ఆడలేదు. బట్ ఈ రోజు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఏదైతే లో స్కోరింగ్ మ్యాచ్ ఉందో ఈ మ్యాచ్లో కార్తిక్ శర్మ పర్ఫార్మెన్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. స్లో వికెట్ మీద కెప్టెన్ గైక్వాడ్తో కలిసి మంచి బ్యాటింగ్ అయితే చేశాడు కార్తిక్ శర్మ. తను 54 రన్స్ చేసి గైక్వాడ్తో ఒక 100 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మ్యాచ్ ఫినిష్ చేశాడు అనమాట. సో కార్తిక్ శర్మ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సిఎస్కే మేనేజ్మెంట్ కార్తిక్ శర్మ చాలా అంటే చాలా నమ్మకం పెట్టుకుంది యంగ్స్టర్ మీద. అండ్ దట్టు ప్రశాంత్ వీర్ మీద కూడా. వీళ్ళిద్దరూ మంచి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడే. కార్తిక్ శర్మ ఇంతకు ముందు వరకు అంతగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఈ మ్యాచ్లో మాత్రం స్టార్ట్ అయింది. ఈ మొమెంటని కంటిన్యూ చేస్తారా చెయ్యరా సిఎస్కే మేనేజ్మెంట్ అనేది, అంటే సిఎస్కే టీమ్ అనేది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సిఎస్కేకి 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విన్ అయితే సరిపోతుంది అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు, ఎప్పుడు ఎలా తారుమారు అవుతాయి ఎవరికి అర్థం కాదు. సో 5 out of 5 మ్యాచెస్ కూడా కంపల్సరీగా విన్ అవ్వాల్సిందే. ఈ టీమ్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవ్వాల్సిందే. అండ్ కార్తిక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఆడిన 2 మ్యాచెస్, లాస్ట్ 2 మ్యాచెస్ అన్బీటెన్ అనమాట. ఎవరు అవుట్ చేయలేకపోయారు రుతురాజ్ గైక్వాడ్ని. మొన్న ఆడిన 75 రన్స్ కానీ ఇప్పుడు ఆడిన 60+ రన్స్ కానీ చాలా మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. ఈ ఒక్కసారి రుతురాజ్ గైక్వాడ్ కొట్టడం స్టార్ట్ చేస్తే ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. అలాంటి ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉండే బ్యాట్స్మెన్ అనమాట రుతురాజ్ గైక్వాడ్. అలాంటి బ్యాట్స్మెన్ ఫామ్లోకి వస్తే ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదే ఫ్లోలో ఖచ్చితంగా ఇంకా సిఎస్కే ఆడే 5 మ్యాచ్ల్లో కంపల్సరీగా సెంచరీ చేసే ఛాన్స్ కంపల్సరీగా ఉంటుంది రుతురాజ్ గైక్వాడ్కి. ఒక్కసారి ఫామ్ అందుకున్నాడంటే ఆ ఫామ్ కంటిన్యూ చేయగలిగే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ అనమాట రుతురాజ్ గైక్వాడ్. సో క్యాప్టెన్సీ కూడా ఈరోజు అంతే మంచి క్యాప్టెన్సీ చేశాడు. యాక్చువల్గా ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయి టాస్ విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని ముంబైని 150-160 లోపలనే రెస్ట్రిక్ట్ చేయగలిగాడు రుతురాజ్ గైక్వాడ్ తనకున్న బౌలర్స్తో. చాలా మంచి బౌలింగ్ చేశారు సిఎస్కే బౌలర్స్ కూడా. సో రుతురాజ్ గైక్వాడ్ అండ్ కో ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే సిఎస్కేని మళ్ళీ మనం టాప్ 4లో చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేమంటారు? ఈరోజు సిఎస్కే పర్ఫార్మెన్స్ చూసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.